Thank you very much. First of all, thanks Andy. Thanks to Jesus for giving this opportunity. And special thanks to Surya and Satya and your congregation giving an opportunity to share a word here. And this is the first time I'm sharing a message, so please bear with me. So first of all, చిన్న ప్రేయర్తో మనం స్టార్ట్ చేద్దాం. సో సుజ స్మాల్ ప్రేయర్. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. ఇక మీ వాక్యంతో మాట్లాడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం పెట్టిన నాటుకొని ప్రభా కాచే విధంగా మీరు మీ యొక్క దాసుని వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. ఇందుకు నాకు మీ ప్రతి పరిశుద్ధ నడుగుతున్నాము. థ్యాంక్ యూ సూర్య. సో చూడండి, ఇప్పుడు జస్ట్ నేను స్టార్టింగ్ ఏమన్నానంటే చిన్న ప్రేయర్ అన్నాను. సో చిన్న ప్రేయర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది స్టార్ట్ చేస్తున్నా ప్రేయర్. సో ఇవాళ కొంచెం ఫ్యూ థింగ్స్ నేను కవర్ చేయాలనుకుంటే ఏంటి ఒక స్పిరిచువల్ లైఫ్లో వాట్ డూ యూ నీడ్ అని జస్ట్ ఐ వాంట్ టు గివ్ సమ్ థింగ్స్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, ఆల్సో ఫ్రమ్ ఇంకా మెనీ థింగ్స్ ఉన్నాయి బైబిల్ నుంచి. సో వాటి నుంచి కొన్ని తీసి చెప్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఏంటి మెయిన్గా ఏం కావాలి చెప్పండి. ఫస్ట్ ఇందాక ఏం చేసాం, ఇప్పుడే కొంచెం ఇంటరాక్టివ్ ఉందాం సో దట్ విల్ గుడ్. సో ఇప్పుడే ఏం చేశారు, సూర్య ఏమన్నా ప్రేయర్ చేశారు. సో ఇంకోటి ఏం చేయాలి చెప్పండి. ఇందాక మన ఎవరు సునీల్ డాడీ చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి. సునీల్ డాడీ కూతురు మీరే చెప్పాలి. ఏం చెప్పాడు ఎక్కువ మీకు. తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో చేయమన్నాడు, ఏదో చదవమన్నాడు, ప్రార్థన చేయాలి. ఇంకోటి సో నేనేమంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ అండ్ రీడ్ వర్డ్. సో రెండు మూడోది ఇంకోటి చెప్తాను. ఎందుకంటే నార్మల్గా అందరూ ఇది మినిమం అంటారు, నేను ఇంకోటి కూడా యాడ్ చేయాలనుకున్నాను. ఏంటి, టెస్టిమనీ. సో షేరింగ్ టెస్టిమనీ. సో మీ మూడు థింగ్స్ ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే దీన్ని సింపుల్గా మీరు గుర్తుంచుకోవాలంటే టీఆర్పీ అనుకోండి. టీఆర్పీ ఇప్పుడు ఎలాగో మీకు తెలుసు, టీవీస్ చూస్తుంటే దాంట్లో ఛానల్కి టీఆర్పీ రేటింగ్ ఇస్తారు. అలాగే గుర్తుపెట్టుకోండి సింపుల్గా. సో టీఆర్పీ అనేది కంపల్సరీ ఉండాలి. సో ప్రే, రీడ్ బైబుల్ అండ్ టెస్టిమనీ. సో ఎలా తీసుకోండి, టీఆర్పీ ఉండాలి లైఫ్. సో ఈ బేసిక్ ఎందుకు ఉండాలి, అసలు దీన్ని పాటించాలంటే ఏం చేయాలి, యాజ్ పర్ బైబుల్ ఏం చెప్తుంది బైబుల్ అనేది కొన్ని అంశాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇంకొకటి చెప్పాలంటే నేను జస్ట్ 1 week బ్యాక్ ఐ వాజ్ ఇన్ ఐసీయూ హాస్పిటల్లో. సో మీకు తెలియదు. సో నేను ఇక్కడ ఉన్నానంటే అంతా దేవుని కృప, అది కూడా చెప్తాను డ్యూరింగ్ దిస్. సో ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. నేను ఇక్కడ ఉన్నానండి, నథింగ్ ఎల్స్. సత్య కొంచెం రావాలి. ట్రాన్స్లేట్ చేస్తున్నావా? ఓకే, ఐ థాట్ సంథింగ్ ఎల్స్. గుడ్. సో ఇఫ్ యు సీ నౌ ప్రే, రీడ్ బైబుల్ అండ్ టెస్టిమనీ మూడు చెప్పాను కదా. సో ప్రేయర్, వై ప్రేయర్? ఫస్ట్ ప్రేయర్ గురించి మనం బైబిల్ నుంచే తెలుసుకున్నాం. ఎందుకంటే బికాస్ బైబిల్ ఇస్ మెయిన్. అది దాని నుంచే మనం తెలుసుకోవాలి, కానీ మన సొంత జ్ఞానం అక్కర్లేదు ఇక్కడ. సో కెన్ ఎనీవన్ రీడ్ లూక్ 21:36? మాకు హెల్ప్ చేయండి, ఎందుకంటే నేను ఇక్కడ బైబిల్ పెట్టుకోలేదు. ఎనీవే ఇంటరాక్టివ్ ఉంటుందని చెప్తాను. ఎవరైనా లూకా 21:36 ఎవరన్నా? కాబట్టి మీరు Yes. జగమును వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండడని చెప్పాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏమన్నాడు? జీసస్ హిమ్సెల్ఫ్ టోల్డ్, లాస్ట్ తీసుకొని చాలు, ఎల్లప్పుడూ ప్రార్థన కలిగి మెలకుగా ఉంది. సో అంటే అప్పుడప్పుడు చేయండి అన్నారా? జస్ట్ పొద్దున్నేసి చేయండి అన్నారా? లేదా ఓన్లీ సాయంత్రం చేయమన్నారా? ఎప్పుడన్నా? ఎల్లప్పుడు. దట్ ఈస్ వాట్ మెయిన్ థింగ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్.
సో ఎల్లప్పుడూ ఉండాలి, అంతేగాని ఒకసారి ఏదో జస్ట్ ఒక పొద్దున చేశాను దేవుడా ప్రేయర్ చేశాను చాలు డిస్కనెక్ట్ అయిపోయి వెళ్ళిపో లోకంలోకి. నో, దట్ వోంట్ వర్క్. అదే డిజాస్టర్స్ మనకు తీసుకొస్తుంది. సో ఎప్పుడు కనెక్టివిటీ ఉండాలి మనకి దేవుడికి. ఎప్పుడు కనెక్షన్ ఉంటేనే దెన్ దట్ విల్ ఫ్లో. వాట్ ఎవర్ హీస్ విల్ ఫ్లో, అదర్వైజ్ అది ఫ్లో కాదు, ఇట్ వోంట్ గో. సో ఇంకోటి చూస్తే ఈ ప్రేయర్ గురించి ఇంకొకటి చెప్పుకోవాలంటే సింపుల్ కమ్యూనికేషన్ చేసుకోండి. సో సపోజ్ నేను నా దగ్గర ఫోన్ ఉంది, ఇప్పుడు ట్రూ కాలర్ ఏం లేదు నా ఫోన్లో, సింపుల్ ఫోన్ అనుకోండి. సో సడన్గా నాకు ఫోన్ వచ్చింది, ఫోన్ రాగానే ఇలా ఎత్తి చూశాను, అది నెంబర్ అయితే అంటే నాకు తెలిసిన వాళ్ళైతే పేరు వస్తుందా లేదా తెలియని వాళ్ళైతే పేరు వస్తుందా? తెలిసిన. సో తెలిసిన వాళ్ళనగానే ఓకే ఇంపార్టెంట్ అని తీసుకొని నేను తీసుకుంటాను. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో అంటే నాకు తెలుసు అంటే నాకు తెలుసు, ఎందుకంటే ఆయన ఎప్పుడు కాల్ చేస్తాడు ఆర్ హీఈస్ ఇన్ మై అడ్రస్ బుక్. సో అలానే దేవుడు అడ్రస్ బుక్లో నువ్వు ఉన్నావా? సో నువ్వు కాల్ చేయగానే మరి దేవుడు ఎత్తాలా కాల్? అంతేగాని నేను ఎప్పుడు పడితే దేవుడా నేను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాల్ చేస్తాను నువ్వు ఎత్తాలంటే ఎందుకు ఎత్తారు? సో నువ్వు రోజు కాల్ చేస్తున్నావా దేవుడికి? అప్పుడు అడ్రస్ బుక్లో ఉండిపోద్ది దేవుడికి. ఓకే నరహరి కాల్ చేస్తున్నాడు, అమ్మో చాలా ఇంపార్టెంట్ అనుకుంటా, ఎత్తుతాను. సో నేను SOS ఇచ్చాను అనుకోండి, ఇంపార్టెంట్ కాల్ అని చెప్పాను అనుకోండి దేవుడికి, వెంటనే ఆయన అటెండ్ చేస్తాను. సో ఆర్ యూ ఇన్ కనెక్ట్ విత్ గాడ్ డైలీ త్రూ వాట్? ప్రేయర్. సో ప్రేయర్తో కనెక్టివిటీ ఉన్నా జస్ట్ చెక్ వన్స్. ఆ కనెక్టివిటీ ఉంటేనే దెన్ ఓన్లీ ద థింగ్స్ విల్ వర్క్అవుట్, అదర్వైజ్ నో. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు లోకపరంగానే చూసుకొని ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం, మనం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఏదో సహాయం కోసం అడగడానికి వెళ్ళినా అనుకోండి, ఆ ఎమ్మెల్యే తెలియకపోతే నీకు చేస్తాడా? చేయడు కదా. సో తెలియకపోతే ఏం చేయడు. ఎందుకు పట్టించుకుంటే నేనెందుకు చేయాలి వీడికి అనుకుంటాడు, సింపుల్. కానీ నీకు చాలా డెస్పరేట్ అవసరం అది, కానీ నువ్వు వెళ్ళి ఎంతో అడుక్కుంటున్నావు కానీ చేయడు. ఎందుకంటే బికాస్ హీ డజంట్ నో యూ అండ్ నీ అవసరం కూడా అది సరే తెలియదు. సపోజ్ నేనే ఎమ్మెల్యే చాలా క్లోజ్ అండ్ ఫ్రెండ్ లాంటి రెండు లేదా చాలా క్లోజ్, ఆయన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు నా గురించి. అప్పుడు నేను వెళ్ళి అడిగితే ఏమవుతుంది? అమ్మా, అప్పుడు ఆయన నమ్ముతాడు కూడా నేను కష్టాల్లో ఉన్నాను, నమ్ముతాడు, ఇమీడియట్లీ హెల్ప్ చేస్తాడు. సేమ్ థింగ్. సో నువ్వు కమ్యూనికేషన్ కంటిన్యూగా ఉంటే యువర్ ప్రేయర్ రీచెస్ టు గాడ్. అదర్వైజ్ ఏమవుతుందంటే నువ్వు ప్రేయర్ చేస్తూనే ఉంటే దేవుడా ఏంటబ్బా పొద్దున చేస్తావు, ఏంటి సమాధానం రాకపోతే సాయంత్రం చేస్తా, అయిపోయింది. ఏమన్నాడు దేవుడు? ఎల్లప్పుడూ అన్నాడు. దట్స్ వాట్ యూ టు రిమెంబర్. ఎల్లప్పుడూ మనం కనెక్టెడ్ ఉంటే, ఎల్లప్పుడూ అంటే మోకాల మీద ముగ్గురు చేయకండి, కానీ జస్ట్ టాక్ టు గాడ్, కమ్యూనికేట్. థ్యాంక్ యూ జీసస్. సో ఇప్పుడు మంచిగా వెళ్తున్నాం, బాగుంది వెదర్, థ్యాంక్ యూ జీసస్, ఈ వెదర్ చాలా బాగా ఇచ్చారు నాకు, ఇంట్లో అంతా బాగుంది, మంచిగా తింటున్నాం, థ్యాంక్ యూ దేవుడా నాకు మంచిగా తిండి ఇచ్చారు. సో ఎవ్రీ టైమ్ వెన్ యూ టేక్ థ్యాంక్స్ దట్ విల్ రీచ్ టు గాడ్. బికాస్ ఇఫ్ యూ సీ, మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే చాలాసార్లు చూస్తే దేవదూతలు అందరూ స్తుతి చేస్తుంటారు మొత్తం ప్రకటనలో. సో స్తుతినే ఆయన కోరుకునే, స్తుతినే, కొబ్బరికాయలు ఏం కాదండి, ఆయన కోరుకునే స్తుతి ఇస్తున్నావా, నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావా, ఆయనకి రిగార్డ్స్ చెప్తున్నావా లేదా? త్రూ ప్రేయర్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు సీ. ఆల్వేస్ యూ హ్యావ్ టు సీ దట్ కనెక్టివిటీ ఈజ్ దేర్, దెన్ ద పవర్ ఫ్లోస్. నువ్వు ల్యాప్టాప్ పెట్టేసి అలా వదిలేస్తే కొంచెం డెడ్ అయిపోతుంది, తర్వాత నీకు పవర్ కావాలి. అలానే నీ ప్రేయర్ చేస్తావు, పొద్దునే చేయగానే ల్యాప్టాప్ ఓకే మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం ప్రేయర్ కావాలి, మళ్ళీ అప్పుడే నువ్వు రీఛార్జ్ అవుతావు. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ టు నో అప్పుడు లోకంలో ఎలా పని చేయాలి అంత గైడెన్స్ వస్తుంటుంది ఆ ప్రేయర్ వల్ల. సో దట్ ఈస్ వన్. సో సెకండ్ ఈజ్ రీడ్ బైబుల్. రీడ్ వర్డ్. ఎందుకు మరి రీడ్ బైబుల్? వర్డ్లో ఏమిటి? రీడ్ వర్డ్. వెన్ యూ రీడ్ వర్డ్ వాట్ విల్ హ్యాపెన్? సో ఇప్పుడు చూస్తే రోమా 10:17 ఎవరు చదువుతారా? ఫాస్ట్ చదువుతుంది మనం. ఓకే, దానికన్నా ముందు 14కి వెళ్ళాము. 14 చూడండి.
సో వీటి వల్ల విశ్వాసం కలుగుదా? 14 verse. 14 నుంచి ఒకసారి. వారు విశ్వసింప వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినిన వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు వినుదురు. ఓకే, షూర్. సో మనం ఏం చేద్దామంటే జాన్ 1:1 వెళ్దాం. బెస్ట్ జాన్ 1:1 ఈజ్ ద బెస్ట్ వర్స్ ఫర్ us. సో వై వర్డ్ అనేది ఫస్ట్ రీడ్ వర్డ్ అన్నారు. వై యూ హ్యావ్ టు నో ఫస్ట్. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఎస్. సో సమస్తమును ఆయన మూలంగా కలిగెను. ఎస్, చాలు. సో థ్యాంక్స్. సో ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఏమన్నాడు? ఆది యందు వాక్యం ఉంది. సో ఫస్ట్ ఏముంది? వర్డ్. మీరు ఫస్ట్ అసలు శరీరం ఏం తలుచుకోకండి, ఫస్ట్ వర్డ్ ఉంది. దట్స్ వాట్. సో వర్డ్ నుంచి దేవుడు వచ్చాడు. దేవుడే శరీరధారే భూమికి వచ్చింది యేసు ప్రభువు. సో దట్ ఈస్ వాట్. సో అంటే ఇప్పుడు అసలు సృష్టి కన్నా ముందు ఏముంది అటువంటిప్పుడు? ఏముంది? ఇప్పుడు అంతా కలిగకన్నా ముందు వర్డ్ ఉంది. రైట్ ఆర్ నాట్? సో అంత ముఖ్యం వర్డ్. రీడింగ్ వర్డ్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. సో వర్డ్ మీన్స్ బైబిల్. వర్డ్ అంతా ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. ఆ బైబిల్ని పట్టుకొని మనం ఎప్పటికప్పుడు ధ్యానిస్తే మనకు కావాల్సిన ఆ రోజుకి కావాల్సిన జ్ఞానం దొరుకుతుంది. మనం బిజీగా వెళ్ళిపోతాం కాబట్టి ట్రై చేయండి ఇప్పటి నుంచి. ఒక్క చాప్టర్ చదవండి, ఒక్క చాప్టర్ పొద్దున పూట ఒక్క చాప్టర్ ట్రై చేయండి. అంత బిజీలో కూడా ఆ రోజు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, ఎన్ని సమాధానం దొరుకుతాయి మీరే చూస్తారు. తప్పకుండా దొరుకుతాయి. ఓకే, సో బిలీవ్ ఇన్ దట్ అండ్ రీడ్ వర్డ్, దెన్ ద ఫెయిత్ ఇంక్రీజెస్. ఫెయిత్ అంటే ఏంటి? మరి ఫెయిత్ గురించి చెప్పాలంటే వెన్ యూ రీడ్ ద వర్డ్ ఫెయిత్ ఇంక్రీజెస్. సో ఫెయిత్ గురించి చెప్పాలంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, దైవజన్ ఎగ్జాంపుల్స్. సో బ్రదర్ భక్త్ సింగర్ తెలుసు మీకు అందరికి. సో ఆయన ఎగ్జాంపుల్స్ 2 తీసుకుంటున్నాను. సో ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు ఆయన ఎంత చాలా అసలు మంచి పెద్ద దైవజనుడు ఆయన. సో ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు ఆయన ఒకసారి ఫ్లైట్ ఎక్కాలి. అప్పుడు 80s ఫ్లైట్ ఎక్కాలి. ఆ ఫ్లైట్ తీసుకొని లండన్కి. సో అప్పుడు ఏంటంటే ఎప్పుడైనా పరిచయం ఎవరు చేస్తున్నా కానీ వాళ్ళకి లాస్ట్ మినిట్ దాకా ఏదో ఒక పనులు ఉంటాయి, ఏదో ఒక ప్రేయర్స్ ఉంటాయి, ఏదో ఒకటి చేస్తారు. సో లాస్ట్ మినిట్ దాకా ప్రేయర్స్ ఉన్నాయి. ఆయన ఇంకా కార్లో ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్ చేరుకునేటప్పటికి ఫ్లైట్ ఏమంటారు ఫ్లైట్ వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయేటప్పటికి టేక్ ఆఫ్ అయిపోయింది. ఇంకా టేక్ ఆఫ్ అయితే ఫ్లైట్. ఇప్పుడు సపోజ్ బస్ అంటే ఏమవుతుందండి, మీరు ఇంకో కార్ వేసుకొని వెళ్ళి పరిగెత్తుంది, దాంతోపాటు వెళ్ళి ఆ ముందు స్టేషన్ స్టాప్లో ఎక్కొచ్చు. ఆ ట్రైన్ అయితే ముందు స్టేషన్లో ఎక్కొచ్చు, కానీ ఫ్లైట్ అయితే ఎక్కొచ్చా? అంటే ఫ్లైట్ మిస్ అయింది, పూర్తిగా మిస్ అయింది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అందరూ ఇంకా సేవకులందరూ వాళ్ళందరూ ఉంటారు, వస్తారు కదా, వెళ్ళిపోదాం బ్రదర్, ఇంకా వెళ్ళిపోయింది అంటే, లేదు ఆయన వద్దు, నేను ఇక్కడే ప్రేయర్ చేస్తాను, ఫ్లైట్ వస్తాను. ఎప్పుడైనా వస్తానండి ఫ్లైట్ బ్యాక్? టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ ఎప్పుడైనా వస్తుందా బ్యాక్? ఆయన లేదు, వద్దు అన్నాడంట. వీళ్ళము పిచ్చోలా చూస్తారంట, ఏంటి ఈయన వద్దు అంటాడు, ఏంటిది అని. ఆయన జస్ట్ మోకాళ్ళ మీద ఉండి ఒక 10 minutes ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాడంట. చేసుకుంటూ ఉంటే తర్వాత కొంచెం సౌండ్ వచ్చింది, బయట నుంచి చూస్తే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఏంటి ఆ ఫ్లైట్ అంటే, ఆ యూకేకి వెళ్ళే ఫ్లైటే ల్యాండ్ అవుతుంది, లండన్కి వెళ్ళే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఏంటి అందరికీ ఆశ్చర్యం, ఏంటిది ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ఏంటి తిరిగి? అసలు ఎప్పుడు కాదు, ఎక్కడా కాదు, హిస్టరీలో ఎప్పుడు నార్మల్గా అయితే కాదు. సో ఎందుకు ల్యాండ్ అయింది అని అందరూ ఆశ్చర్యపోతుంటే, అసలు ఏమైంది అంటే ఆ ఫ్లైట్లో ఎలిజబెత్ క్వీన్ ఉందంట. క్వీన్ ఎలిజబెత్ ఆ టైంలో ఉన్నప్పుడు ఆమె ఏమైందంట, ఆల్రెడీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది కదా, ఆమె ఇక్కడ వన్ ఆఫ్ ద హోటల్లో ఉన్నప్పుడు, స్టార్ హోటల్లో ఆమె వెళ్తున్నప్పుడు ఆ బాత్రూంలో ఆమె రింగ్ మర్చిపోయిందంట. అది కింగ్స్ రింగ్, నీకు తెలుసు కదా, రాజరికం రింగ్ ఉండాలి కంపల్సరీ ఎంటర్ అయ్యేటప్పుడు సంథింగ్, అది కంపల్సరీ ఉండాలి. అలా ఆ రింగ్ ఆమె బాత్రూంలో మర్చిపోతే ఇంకా ఫ్లైట్ ఆమె టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆమె గుర్తుకొచ్చి ఆ కాక్పిట్లోకి వెళ్ళి ఆయన దగ్గర పైలట్తో మాట్లాడి, నేను డబ్బులు ఇస్తాను, అవి ఇస్తాను, పూర్తిగా వాళ్ళతో ఒప్పించి కిందకి. సో ప్రేజ్ గాడ్, చప్పట్లు కావాలి దీనికి, ఎందుకంటే గాడ్ చేసింది, దేవుడు చేసింది. సో దేవుడు అంతా అన్నట్టు. సో అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు.
ఆయన ఫెయిత్ని చూసి. బికాస్ దేవుడు అన్నాడు మస్టర్డ్ సీడ్ అంత ఫెయిత్ ఉంటే చాలు కొండని కదిపేయచ్చు. రైట్ ఆర్ నాట్? దట్స్ వాట్ మస్టర్డ్ సీడ్ అంత ఫెయిత్ ఉంటే చాలు. ఇంకొక ఎగ్జాంపుల్ ఈయన విషయంలో చెప్తాను. ఏంటంటే భక్సింగ్ గారే మామూలుగా వాళ్ళది గోల్కొండ క్రాస్ రోడ్స్ ఉంది వాళ్ళ ఫెలోషిప్. వాళ్ళు ఎప్పుడప్పుడు సండే వాళ్ళు ఫెలోషిప్ అవుతుంది 3 వరకు అవుతుంది అన్నట్టు మొత్తం సర్వీస్ 3 వరకు అయితే వాళ్ళు ఏంటంటే భోజనం పెట్టి పంపిస్తారు. ఆ మొత్తం ఆ వీక్ ఏమైందంటే ఎవ్రీ వీక్ పెడుతున్నారు. ఆ వీక్ మనీ లేదు, ఇంకా రైస్ కొనలేకపోతున్నారు. కానీ ఆయన ఏమన్నాడంటే మొత్తం వచ్చి బ్రదర్స్ అందరూ వచ్చి కంగారుగా బ్రదర్ ఏం చేయాలి మరి చాలామంది 200-300 మెంబర్స్ వస్తారు. ఎలా అండి మరి మనకి ఎలాగా వీళ్ళు రైస్ లేదు, మనకి ఇప్పుడు ఎక్కడి నుంచి కొనడానికి కూడా డబ్బులు లేవు సార్ బ్రదర్ ఎలా అంటే, లేదు కంటిన్యూ చేయండి, మీరు నార్మల్గా మీరు అనౌన్స్ చేసేయండి, అందరు రానియండి, నో ప్రాబ్లం అన్నాడు. నో ప్రాబ్లం చెప్తే ఆయన ఇంకా వీళ్ళు మళ్ళీ అది ఏంటి ఇంత గుడ్డిగా చెప్తాడు ఏంటి కొంచెం ఉంటుంది ఎవరికైనా ఏదో పిచ్చి అన్న టైప్లో ఉంటుంది అలా. సో వాళ్ళు కూడా పిచ్చి అనుకుంటారు. అనుకొని వాళ్ళు సరే ప్రేయర్ అవుతున్నప్పుడు ఆయన మోకాళ్ళ మీద వెళ్ళిపోయాడు. మోకాళ్ళ ప్రార్థన అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అది తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు నిజంగా దట్ వీ విల్ డిస్కస్. బట్ మోకాళ్ళ మీద మళ్ళీ ప్రేయర్ చేసుకుంటాడు. ప్రేయర్ రూమ్లో చేసుకుంటే కంటిన్యూగా చేస్తున్నాడు. ఒక 1 hour అయిపోయింది. తర్వాత సడన్గా 2 లారీలు వచ్చాయంట ఆ కాంపౌండ్కి. 2 లారీలు వస్తే ఏంటి లారీలు వచ్చాయని అందరూ చూస్తున్నారు. లారీలో అన్ని బియ్యం బస్తాలు, ఫుల్ బియ్యం బస్తాలు, ఏంటి బియ్యం బస్తాలు వచ్చాయని అందరూ చూస్తుంటే ఆ లారీ డ్రైవర్ వచ్చి కిందకు వచ్చి సార్ మా సార్ పంపించాడు ఇక్కడికి అని వేసేసి వెళ్ళిపోయారంట. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ లారీలో యాక్చువల్లీ ఇక్కడ నుంచి త్రూ అయ్యి ఇంకో ఏరియాకి వెళ్ళాలి, హైదరాబాద్ త్రూ అయ్యి. సో ఇక్కడ హైదరాబాద్లో స్ట్రిక్ట్ చెక్కింగ్ నడుస్తుందంట. నడుస్తున్నప్పుడు ఆ ఓనర్కి తెలిసింది. ఓనర్కి ఇంకా లారీలు హైదరాబాద్లో ఉన్నాయి, మళ్ళీ బయట దాటాలంటే కుదరవు, అన్ని పెనాల్టీలు పడతాయి. ఆయనకి ఎందుకో గుర్తుకొచ్చిందంట ఇక్కడ ఒక ఫెలోషిప్ ఉంటుంది, వాళ్ళు అన్నం పెడతారు, వాళ్ళకి ఇచ్చేసేయండి ఆయన చెప్పాడంట. ఫోన్ చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఇచ్చేసారు. దీస్ ఆల్సో నీడ్ లెఫ్ట్ లాట్. ఇట్స్ ఆల్ ఫెయిత్. మనం చూడండి, మనం అసెస్మెంట్ చేయండి అయ్యేదే ఫెయిత్. మనం అసెస్ చేసిన అయితే ఫెయిత్ అంటారు అదని కాదు. యాజ్ ఇట్ ఈస్ దేవుడు కూడా వెనకాలంటది, ఏంటి బాబు నువ్వు అనుకున్నది అవేదే అవుతుంది, దాంట్లో ఏముంది కదా, నీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటది. కానీ ఇదే మరి ఫెయిత్ అంటే. ఫెయిత్ అంటే విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ గాడ్ ఈస్ ఎవ్రీథింగ్. సో మనకి ఇంపాసిబుల్, కానీ గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్. దట్స్ వాట్ ఫెయిత్. సో ఇప్పుడు చూస్తే రీడ్ వర్డ్లో ఫెయిత్ వస్తుంది. ఇంకొకటి టెస్టిఫైకి వెళ్తున్నాం. టెస్టిఫైలో 3rd. సో ఆల్రెడీ ఏం చెప్పాను నేను, టీఆర్పీ చెప్పానండి. టీఆర్పీ వాట్ ఈస్ టీఆర్పీ? ఓకే, ఎలా వచ్చినా పర్లేదు. ప్రే, రీడ్ బైబుల్ అండ్ టెస్టిఫై. 3 things స్పిరిచువల్ లైఫ్లో వెరీ ఇంపార్టెంట్. సో 3rd thing టెస్టిఫై. వై టెస్టిఫై? చూడండి ఇప్పుడు ఇంతాకే ఎవరు మన సువర్ణ అమ్మాయి ఇంత బ్యూటిఫుల్గా చెప్పింది. అప్పుడు నిజంగా ఎవరికైనా అనిపించిందా మన ఫ్యూచర్లో ఎంత ప్రాబ్లం ఉన్నా దేవుడు కాపాడుతాడని అనిపించిందా? అనిపించలేదా? అది హార్ట్ అటాక్ అంటే ఎంత భయంకరమైన తెలియదు. అది ఎంతోమంది పోతారు హార్ట్ అటాక్. సో అలాంటిది ఆయన తిరిగి వచ్చాడు అంటే, ఆయన ఉన్నాడు అంటే సజీవ లెక్కలో ఉన్నాడంటే బికాస్ ఆఫ్ అవర్ గాడ్. అది ఆమె చెప్పకపోతే మనకు తెలిసేదండి. నాకైతే అసలు తెలిసేది కాదు, మీకన్నా తెలిసేది మరి, నాకైతే అసలు తెలిసేది కాదు. సో ఆమె చెప్పింది. దట్స్ ఫర్ టెస్టిఫై ఫర్ గాడ్. ఆర్ యు టెస్టిఫై? సో మనం ఏంటంటే మనం చాలా నెగ్లెక్ట్ చేస్తామండి టెస్టిఫైలో. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ ఏమన్నారు చెప్పండి. మార్క్ 16:15 చదవండి. దేవుడు ఏమన్నాడు చూడండి, మార్క్ 16:15. కొంచెం ఒకరు నాకు సహాయం చేయాలి, ఎవరైనా ఫాస్ట్గా, ఎవరు ఫాస్ట్ ఉన్నారో క్వికెస్ట్ ఎవరు చూడాలి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏమన్నాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. సువార్త ఈస్ లైక్ టెస్టిఫై ఓన్లీ, రైట్? దేవుడు నా కోసం జన్మించాడు, నా కోసం మరణించాడు అని చెప్పడం కదా టెస్టిఫై. సో అలా చెప్పడం వల్ల కదా ఇంకోటి తెలుస్తుంది, బెత్లెహేంలో పుట్టాడు జీసస్ అండి. లేదా రాదు. ఫాల్స్ అయితే 4 రోజులు ఉంటుంది, ఏదైనా ఫాల్స్ అయితే ఏదైనా 4 రోజుల్లో ఉంటుంది.
తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళలేరు ఎవరు. బట్ ఇట్స్ ట్రూత్, ఇట్స్ పవర్, ఇట్స్ రియల్. కాబట్టే ఇన్నేళ్ల నుంచి 2000 years, అందుకే కదా యుగ పురుషుడు జీసస్. అందుకే AD BC ఎందుకు వచ్చింది? దట్స్ వాట్, బికాజ్ ఆయన్ని బట్టే యుగాన్ని డివైడ్ చేశారు అటు ఇటు. సో దట్ ఈస్ వాట్. సో ఇప్పుడు చూస్తే టెస్టిఫై అన్నాను, టెస్టిఫై ఆఫ్ ద. సో మనం లోకానికంతా వెళ్ళక్కర్లేదండి. మీ పక్కన వాళ్ళు చెప్తున్నారండి, మీ ఫ్రెండ్స్ చెప్తున్నారంటే బాగా ఎంజాయ్ చేస్తారా, సూపర్గా అదేనండి. కానీ చెప్తున్నారా ఒక్కసారైనా? జీసస్ అని చెప్పక్కర్లేదు, కానీ ట్రై చేస్తున్నారా? మంచి పనులతో మీరు చూపిస్తున్నారా వాళ్ళకి? సో యూ నాట్ టు టెల్ జీసస్ అబౌట్ జీసస్ క్లియర్లీ, డైరెక్ట్ చెప్పక్కర్లేదు. కానీ ఆర్ యూ రిఫ్లెక్టింగ్ హిమ్? దెన్ దే విల్ కమ్ టు యూ. నా విషయంలో నేను గొప్పని కాదు, కానీ నా విషయంలో ఏంటంటే నేను చాలా కంఫర్ట్గా మాట్లాడతాను, అందరితో కంఫర్ట్ చేస్తాను. ఎవరైనా ఎంత బాధలు వచ్చినా కంఫర్ట్ చేస్తాను. నాకు ఎందుకో దేవుడు గిఫ్ట్ ఇచ్చినాడు. సో దట్ ఈస్ వాట్. ఎవరైనా నాకు, మా కొలీగ్స్ అయితే నాకు ఫోన్ చేసి మామ బాత్కూరం ఇంకా ఇట్ విల్ కంఫర్ట్ మీ, దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఐఎమ్ అమేజ్డ్ యాక్చువల్లీ. ఏం మాట్లాడితే వాట్ కంఫర్ట్ ఏంటంటే, కానీ God has given that gift and I have to use that gift, right? And I am using that, I am seeing that. When నేను మళ్ళీ ఆపర్చునిటీ వదులుకోనండి, మళ్ళీ నేను దేవుడు అని చెప్పేస్తాను, ప్రేయర్ చేస్తున్నాను. జీసస్, అది చాలా పెద్ద స్టోరీ ఉంది. నా కొలీగ్స్ ఇప్పుడు ఆ బతికేదో నేను బతుకుతున్నాను, నాకు చాలా బాధ. ఏం బాధలు ఉన్నాయండి? నువ్వు రోడ్ మీద బతుకుతున్నావా? ఏం చెప్పండి మీరు? ఆ రోడ్ మీద ఎంతమంది పాపం ఎలా అదిరిపోతున్నారు చల్లు. మనం ఉన్నాం అలాగా? కనీసం మనకి ఇల్లు ఉన్నాయి, కనీసం వీఆర్ ఒక చిన్న ఇల్లైనా ఇంట్లో ఉన్నాం. తింటున్నాం. కొందరికైతే 3 పూటలు కూడా తినలేదు. ఆర్ యూ బ్లెస్డ్ ఆర్ నాట్? సో మనం ఆ కృతజ్ఞత చూపించాలా దేవుడికి లేదా? మనం కంప్లైంట్స్ అంటే వెళ్ళిపోతాం. ఎప్పుడు చూసినా కంప్లైంట్స్. ఓకే, ఆ కంప్లైంట్స్ ఇంటర్వ్యూస్. కానీ ఆర్ వి సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ కంటెంట్ అంటారు దాన్ని. కంటెంట్ ఉందా లేదా? అది ఉంటేనే దెన్ యూ కెన్ షో ద హ్యాపీనెస్. లేకపోతే అంటే నీలబడే ఉంటుంది ఎప్పుడు, అని వాటి కూడా ఎప్పుడు చూసినా ఉంటాడు. నాకు దేవుడి వల్ల ఎప్పుడు స్మైలీ అని పెడతారు. అంటే అలా ఇచ్చాడు దేవుడు, అంటే నేను గొప్ప కాదు. సో గాడ్స్ గ్రేస్ అది. కానీ నేను ట్రై చేస్తాను, నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాను. మీకు ఇచ్చిండొచ్చు, కానీ నేను నిలబెడుతున్నా. నేను ఒక్కడే కాదు, మీకు అందరికీ ఏమో ఉన్నాయండి బాబు స్విజన్. కానీ ఆర్ యూ స్టాండింగ్ దట్? చేస్తున్నావా లేదా? ఏంటి నా బతుకు నాదే బాస్, పక్కన ఎట్టబోతే లేదు. పక్కన గురించి కూడా ప్రేయర్ చేసి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి. ఎప్పుడు చూసుకోవాలి, ఎప్పుడు ఉండాలి ఆ ఉద్దేశం. అప్పుడే దేవుడు అదే ఉద్దేశం చూసి నిన్ను కూడా తీసుకెళ్తాడు పైకి. సింపుల్ అండి. ఒక ఇంజనీరింగ్ అబ్బాయికి, ఇంజనీరింగ్ అవుతున్నాడు మీ అబ్బాయి, ఒక 1000 రూపీస్ ఇస్తే ఏదో చిన్న ఇన్స్ట్రుమెంట్ చేశాడు, మంచిది, ఉపయోగపడింది. అప్పుడు ఏమి ఇస్తావు? 10,000 ఇస్తావు, అంతేనా? ఆ 1000 రూపీస్ ఖరాబ్ చేశాడు అనుకోండి, ఏమి ఇస్తావు? ఏమి ఇవ్వవు. నెక్స్ట్ టైం సేమ్ థింగ్. దేవుడు కూడా మనకు చిన్నది చూస్తాడు, చిన్న టాలెంట్ ఇస్తాడు, లేదా చిన్న ఇది ఇస్తాడు, చిన్న గిఫ్ట్ ఇస్తాడు, ఏదో ఇస్తాడు. హీ విల్ టెస్ట్ us వెదర్ యూర్ యూజింగ్ ఆర్ నాట్ ప్రాపర్లీ. తీసేస్తాడు, అయితే మొత్తం తీసేస్తాడు. బీ కేర్ఫుల్. ఈ విషయంలో మాత్రం బీ కేర్ఫుల్. ఎవ్రీబడి హ్యాస్ టాలెంట్ ఇన్ దెమ్ బికాస్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్. ఆయన పుట్టించినప్పుడే చాలా గిఫ్ట్స్ ఇస్తారు. యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఏంటి నాకు గిఫ్ట్? ఆ గిఫ్ట్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ప్లోర్ చేసుకోండి. దాని వెనకాల పడండి. తపన ఉండాలి, తపన. కానీ ఏంటి తపన లేకుండా ఏదో నాకు లైఫ్ ఇంతే, ఆ నెగిటివ్స్నే చూసుకుంటూ పోవద్దు. జస్ట్ పాజిటివ్ ఉండి ప్యాషన్తో వెళ్ళండి ముందుకి. గాడ్ విల్ హెల్ప్ చేసి మిమ్మల్ని పైకి తీసుకెళ్ళిపోతే అడగండి. సో దట్స్ వాట్. ఆల్వేస్ బి ప్యాషనేట్ అబౌట్ గాడ్. ఫస్ట్ దేవుడి గురించి చెప్పడానికి ట్రై చేయండి. ఎవరు ఏమనుకున్నాను మీకు ఎందుకండి, నిజమైన దేవుడు అండి. నేనైతే సృష్టికర్త. నాకైతే అవును సృష్టికర్త ఉన్నాడు మనతో. చిన్న దేవుడు మనకేంటండి. నేను ఎవరిని చూసి అజ్జి అయితే కాకపోతే నాకైతే ఒక గర్వం. సృష్టికర్త నాతో ఉన్నాడు, నన్ను ఎంచుకున్నాడు, నన్ను గుర్తుపట్టాడు. అవును కదా, ఎన్ని కోట్ల మందిలో మనం గుర్తుపట్టడం, మనం ఎంచుకోవడం అంటే గ్రేటా కాదండి? అది మన అదృష్టమా కాదండి? దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు, దట్ ఈస్ వాట్ ఆల్వేస్ మనం చూడాలి. అంతేగాని నెగిటివ్ సైడ్కి వెళ్ళిపోయి మనం ఫాలో అయిపోకూడదు.
బికాస్ డెవిల్స్ ట్రాప్ అదే మరి ట్రాప్ చేస్తుంటుంది. అమ్మో చూసావా నీకు ఏం లేదు, వాడు చూడు ఎంత బాగున్నాడు, వాడు చూడు మొత్తం వాడు మంచిగా సంపాదించాడు, కొంచెం లంచాలు తీసుకొని అది తీసుకుని నువ్వేం చేయలేదు. నో గాడ్ ఆయన నీతో ఉంటాడు, నేను ఇంకా అంతకన్నా పైకి తీసుకెళ్తాడు. కానీ నమ్మకంగా ఉండడు. ఆ టైంలో నమ్మకంగా ఉంటూ జారిపోయి దేవుడా అన్నమా జారడు. జస్ట్ ట్రై, హీ విల్ హెల్ప్. సో ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను టీఆర్పీ. సో ఫర్దర్ ఇంకా కొంచెం లైఫ్లో ఇంకేమేమి కావాలి మనకి, జస్ట్ వీల్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్ ఆల్సో. సో దేవుడు యాజ్ పర్ బైబిల్ ఏం చెప్తున్నారు దేవుడు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎల్ఎల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ అంట. ఇస్ ఇట్ లవ్ అదర్స్. ఒక్క కమాండ్మెంట్ ఉందండి, ఏం చెప్తారా వాళ్ళు? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. ప్రైజ్ గాడ్. సో నిన్ను వల్లే, నీ పొరుగువారిని. అబ్బా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి నిన్ను వల్లే ఏంటంటే చెప్తారా? నిన్ను ఎంత అర్థం చేసుకుంటావు మరి అంతే అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ ద థింగ్. సో నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటారు. అంటే ఇప్పుడు చూడు వాడు వచ్చి బాగా ఆకలిస్తున్నారు కొంచెం, అంటే ఆకలిస్తుంది కొంచెం, ఇప్పుడు దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, కానీ ఏమి ఇస్తాం వీడికి, వాడు మళ్ళీ ఇవ్వని కూడా ఇవ్వడు నాకు, నాకేం వస్తుంది అనే టైప్లో ఉంటే అప్పుడు నిన్ను వల్లే కదా. నీకు ఆకలిస్తే నువ్వు తింటావు కదా, అలాంటప్పుడు డబ్బులు ఉన్నాయి ఆయనకి ఇవ్వాలి కదా. ఇస్ ఇట్ రైట్? Sometimes we don't. That is what the difference. So are you loving? లవ్ చేస్తున్నావా? లవ్ గురించి డెఫినేషన్ ఉందండి. ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఒక సూర్య లవ్ డెఫినేషన్ ఉంది లాస్ట్ బుక్స్లో, ఎవరైనా గుర్తుందా? లవ్ డెఫినేషన్ ఇన్ బైబిల్. ప్రేమ నిష్కపటమైనది, ప్యూర్ అండ్ ఎక్స్పెక్ట్ చేయదు. చాలా ఉన్నాయి, నాకు ఇప్పుడు రెఫరెన్స్ ఎగ్జాక్ట్ రాలేదు. సో ప్రేమే వోంట్ ఎక్స్పెక్ట్, అరే నేను ఇస్తే ఆయన ఏమి ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయదు. చేస్తున్నా నిజమైన ప్రేమతో చేయదు. దేవుడు చేశాడా? జీసస్ ఇలాగా చనిపోయాడు మన గురించి, రక్తం కార్చి, అది నిజమైన ప్రేమ. అవునా? అంతేగాని మనం ఏదో జస్ట్ మనమేదో ఇస్తాం, తర్వాత వచ్చి ఆయనకి బరకాలు కడతాం, లేదా ఏదో ఒకటి ఆయన గుళ్ళు కడతాం, లేదా చర్చిలు కడతాం అనుకున్నాడా? నెవర్. నా పిల్లలు నరకానికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టే ఆయన తన ప్రాణం శిలువ మీద రక్తం కార్చి, బాబు చిన్న సూది కుడితేనే మనం పిచ్చోళం అయిపోతామండి. అంతే. ఒక జస్ట్ థింక్ చేయండి, బేర్ కాళ్ళతో వెళ్తారు, మీరు వెళ్తుంటే ఒక మేకిలాగా ఏది చెక్క ఉంది, చెక్కకి మేకిలా పైకి ఉందండి, కసక మనం గుచ్చుకుంది, ఎలా ఉంటుంది మీకు? అసలు ఎవరెవరు గుర్తుకొస్తారు? అమ్మ నాన్న ఇంకెవరెవరు గుర్తుకొస్తారు నాకే తెలియదు, పక్కింటి వాళ్ళు కూడా ఎవరైనా గుర్తుకొస్తారు, అంత ఇదిగా ఉంటుంది. సో అలాంటిది ఆయన, మేము హోలీలాండ్ వెళ్ళాము, మేము అక్కడ చూసాము, ఆ థాన్స్, అదే ముళ్ళ కిరీటం ఇంత ఉందండి, ఈచ్ ముళ్ళు ఇంత ఉంది. దాంట్లో 116 ముళ్ళు పెడితే 108 ముళ్ళు లోపలికి. దట్ ఈస్ వాట్. సో రక్తం మొత్తం కారింది లాస్ట్ బొట్టు వరకు. మనం ఏం చేస్తున్నాం అలాగే, కానీ ఆయన చేశాడు. ఇంకోటి అందరూ అనుకుంటారు జీసస్ ఆయన దేవుడు కదా, ఆయన మానవ రూపంలో వచ్చారు. క్లియర్గా రాస్తుంది మానవ రూపం అంటే మనకి ఎలాగ కోరికలు ఉంటాయి ఆయనకి కోరికలు ఉంటాయి, మనకి ఎలాగ నొప్పుతుంటాయి మనకి ఎలాగ ఆకలి ఉంటాయి, అలా అన్నీ ఆయనకు సేమ్ ఉంటాయి. సో అలాంటి ఆయన అలాగ ఉంచి మన కోసం శిలువ మీద రక్తం కాచి చనిపోయారు. దట్ ఈస్ వాట్ ద లవ్. ఆర్ వి షోయింగ్ లవ్? మనం చూపిస్తున్నామా? అంత అక్కర్లేదండి బాబు, చిన్నగా లవ్ చూపిస్తున్నామా? వచ్చినోడి ఎవరైనా పడుకోవడం వస్తే అంటారు, సింపుల్. అదే ఆయన ఏం చేస్తున్నాడు మనకు అనవసరం అండి. ఆయన మన దగ్గరకు వచ్చాడా లేదా, నా ఫిలాసఫీ అది. వాళ్ళు ఏం చేస్తారో నాకు అనవసరం, దేవుడు ఉంటాడు చూసుకుంటాడు. కానీ నా ఫిలాసఫీ ఎంతో కొంత ఇచ్చి పంపిస్తాను, అంతేనే ఇచ్చేస్తాను సార్ వద్దు. గాడ్ విల్ టేక్ కేర్.
మనం ఏది చిన్నగా కొంచెం ఇస్తే ఏం పోదు, నువ్వేం లక్షలు ఇవ్వట్లేదు, 100 ఇవ్వట్లేదు, 1000 ఇవ్వట్లేదు, 5 రూపాయలు ఇస్తున్నావు, 2 రూపాయలు ఇస్తున్నావు, వాట్ ఎవర్ ఇట్ స్మాల్ అమౌంట్. బట్ ఈ విషయంలో చిన్న అయింది ఏంటంటే, చిన్న సంఘటన ఏంటంటే, మేమిద్దరం అలానే మా వైఫ్ని ఇచ్చేసారు కాబట్టి నార్మల్ చెప్తున్నాం. ఏంటంటే మేమిద్దరం కార్లో వస్తున్నాము, కార్లో వచ్చినప్పుడు ఒక దగ్గర ఆగినప్పుడు నేను ఎందుకో ఆకలేస్తుంది, అక్కడే స్వీట్ షాప్ ఉంటే స్వీట్ షాప్కి వెళ్ళి మేము ఏదో తీసుకొని వస్తున్నాం. వస్తుంటే అక్కడ చాట్ కూడా ఉంది స్వీట్ షాప్, అక్కడ అందరూ తింటుంటే సరే నేను స్వీట్ షాప్ కొంచెం తీసుకొని కార్ దాకా నడుచుకుంటూ వస్తే అక్కడ పక్కనే వైట్ షాప్ ఉన్నట్టుంది. ఒక అబ్బాయి అంటే మిడిల్ ఏజ్, ఇలా కొంచెం తూలుతూ ఉన్నాడు కానీ చాలా ఆకలితో ఉన్నాడు, ఫేస్లో మాత్రం ఆకలి కనిపిస్తుంది, చాలా బాధగా ఆకలిగా ఉన్నాడు. అని నేను చూస్తున్నాడు, నాకు ఎందుకు అనిపించింది, నాకు చాలా బాధ అనిపించింది. నేను కార్ ఎక్కి ఏమైనా ఇవ్వాలంటే మా వైఫ్ అనేది చాలా తాగాడు నాకు తెలియదు కానీ నాకు ఎందుకో ఆకలి అనిపిస్తుందని నిజంగా ఏదో ఉన్నది కొంచెం ప్యాక్ చేసుకుని నాకు తీసుకెళ్ళి ఇచ్చాను. ఇస్తే ఆ ఫేస్లో చూశానండి ఆనందం, హ్యాపీనెస్, ఇలా అని అంటే ఎంత ఆకలిగా ఉన్నాడో అర్థమైందండి. సో ఇచ్చినప్పుడు నాకెంత తృప్తిగా అనిపించింది తెలుసా, చాలా దగ్గర. దట్ ఈస్ వాట్ ఆర్ వి షోయింగ్ అ లవ్. మనకి ఎంత బ్లెస్ చేశారండి దేవుడు. మనం వేరే వాటిని చూస్తూ, మనకి అన్ని లేని వాటిని చూస్తూ, మనం ఇప్పుడు కంప్లైంట్స్ చేస్తూ, దేవుడా నాకు ఏమి ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అంటూ, కానీ ఇచ్చిన వాటితో ఆర్ యూ సాటిస్ఫైడ్ ఆర్ నాట్, ఆర్ యూ ప్రేజింగ్ హిమ్ ఆర్ నాట్. చిన్నది ఇచ్చినప్పుడు ప్రేజ్ చేస్తేనే పెద్దది ఇస్తాడు. అదే చెప్తున్నాను కదా, 1000 రూపాయలు ఇచ్చినప్పుడు నీ కొడుకు మంచి ఖర్చు పెట్టి మంచిగా ఇంకోటి చేస్తే నువ్వు 10,000 ఇస్తావు, అంతేగాని దెన్ ఓకే దట్స్ ఆల్. సో అలాగా లవ్ చేయాలి. సో ఇంకా నేను ఫాస్ట్గా క్లోజ్ చేస్తానండి, టైం దగ్గర పడుతుంది. సో 2-3 థింగ్స్ ఇంకా నేను చెప్తాను. ఇప్పుడు ఇంకొక 2 థింగ్స్ అండి, టంగ్ గురించి చెప్తాను. సాల్ట్ టంగ్. ఇప్పుడు నీ నోరు ఎలా ఉండాలి? ప్రోవర్బ్స్ 12:18 చెప్తాను. సో ఇప్పటి వరకు ఓకేనా అందరికి? గుడ్. 12:18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. ఎస్. 18:21 కూడా చదవము. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తికి కీడుతో నిండియుందురు. జీవమరణములు నాలుక వశము, Yes. దాని యందు ప్రతి వారు దాని ఫలము. చాలా ఒక్కటే, జీవమరణములు నాలుకలో ఉంటాయి. సో బీ కేర్ఫుల్ వాట్ యువర్ టాకింగ్. పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ మాట్లాడుతుంది. అదే ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ అండి, చిన్నప్పటి నుంచి పిల్లలు ఇంట్లో ఉంటారు, అరే వాడు అలానే ఉంటాడు రా, వాడు ఏం చేయడరా అంటే వాడు ఏం చేయకుండా ఉంటాడు. వాడు స్లోరా, వాడు సరిగ్గా చదవడరా అంటే అలానే అది ఎంకరేజింగ్. మన నోటి మాటలే అండి మన ఫ్యూచర్ని సాధిస్తాయి. గాడ్ ఆల్రెడీ సెడ్, దేవుడు ఆయన చేతిలో పెట్టుకున్నాడు, మన ఫ్యూచర్ని మన చేతిలో పెట్టాడు. సో మనం మంచి పలుకుతున్నాం, ఇతరుల గురించి కూడా మంచి పలుకుతున్నాం. చెడు పలకండి, చెడు ఎప్పుడు పలకండి. ఎక్కడ వాడు నాశనం ఇవ్వబోతాడు, డోంట్ ప్లీజ్, అది మనకు కాదు. ప్లస్ దేవుడు ఏమన్నాడు, ఏ గ్రంథాల్లో లేదు, ఏమంటారు, ఎనిమిది కూడా ప్రేమించాలని ఏ గ్రంథాల్లో లేదు నాకు తెలిసిన, ఓన్లీ బైబిల్లో. సో దట్ ఈస్ వాట్ ఆల్వేస్ సే పాజిటివ్. అది మంచి జరుగుతుంది, నీకు జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది, నీకు అవుతుంది, డెఫినెట్లీ విల్ హ్యాపీ, సమ్ టైమ్ విల్ సీ. సో టంగ్ ఎప్పుడు జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంకొకటిగా, సో ఇఫ్ యు సీ అండ్ సాల్ట్ అండి 5:13 ఎంత, సారీ, Matthew 5:13 అనుకుంటా, చూడండి. Matthew chapter 5:13, 5th chapter 13th verse. ఉప్పై యా. సో లోకములకు ఉప్పై ఉన్నారన్నారు. చెప్పండి, నీకు చికెన్ కర్రీ మీరు 1 కిలో వండారండి, సూపర్, చాలా మంచి మసాలాలు వేశారు, మంచి ఉల్లిపాయలు వేశారు,
సూపర్ అన్ని ఆనియన్స్ వేసి దాంట్లో మంచి వాసన మాత్రం గుమ్మ ఆడిపోతుందండి. ఉప్పు మర్చిపోయారు. ఎలా ఉంటుందండి? సూపర్ స్మెల్ వస్తుంది ఎప్పుడే. అవునా కదా? దట్ ఇస్ వాట్. ఏమన్నా దేవుడు లోకానికి ఉప్పై ఉన్నావు అంటే నువ్వు మాట్లాడే మాట రుచికరంగా ఉండాలి. అంటే నువ్వు వస్తున్నావు అంటే అరే వీడు వస్తున్నాడు రా, రాని రా, వాడు వస్తే హ్యాపీనెస్ రా, వాడు వస్తే అరే అరే వస్తున్నాడు రా, వాడు వస్తున్నాడు ఇస్తా, అలా ఉండకూడదు. సో వెన్ ఎవర్ యూర్ స్పీకింగ్ హార్ట్ఫుల్లీ మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, కంఫర్ట్ చేయండి. సో లోకానికి ఉప్పై ఉన్నారు. సో టేస్ట్ యువర్ టేస్ట్ మేకర్ ఫర్ ద వరల్డ్. సో యూ హ్యావ్ టు బీ లైక్ దట్, దెన్ గాడ్ విల్ బీ వెరీ హ్యాపీ. ఇంకా లాస్ట్ చూస్తే టైట్ గురించి కూడా నేను ఇంకొకసారి చెప్పాలనుకుంటున్నాను. టైట్ ఆల్రెడీ చెప్పాను. మలాకి 3:10 చెప్తాను చూద్దాం. సో ఇవన్నీ స్పిరిచువల్ లైఫ్లో ఎలా ఇవన్నీ పాటించగలిగితే వి విల్ బి ఇంకా అది చూడగలుగుతాం అన్నమాట. దేవుడు నా మందిరములో ఆహారం వండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఎస్. సో 10వ భాగం ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో 10వ భాగం ఉందో లేదో తెలియదు కానీ కంపల్సరీ, బట్ వీ హ్యావ్ టు గివ్. సో హలో Hello. So we have to give to church అన్నట్టు. సో are we giving to church? చర్చ్ అంటే దేవుడికి అని చెప్తున్నాను. సో మన దేవుడి సేవకి ఇస్తున్నామా ఎప్పుడు చూసుకోవాలండి. ఫస్ట్ నేను చెప్పాను ఆల్రెడీ నా టెస్టిమోనీ చెప్పాను లాస్ట్ టైం కూడా. నేను ఫస్ట్ 10% నేను తీసి ఇచ్చేస్తున్నాను కూడా ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ద శాలరీ నా దాంట్లో పడుతుంది, గంటలో నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఐ సా బ్లెస్సింగ్స్, మిరాకిల్స్ కూడా. ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ ఒక న్యూ హౌస్ తీసుకున్నాం, అది మంచి వెళ్ళారు. సో దట్ ఈస్ వాట్ గాడ్స్ బ్లెస్సింగ్స్. సో ఆయన ఉంచుకోడండి, ఎప్పుడు ఉంచుకోడు. చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు 2000 వస్తున్నా 200 తీసి పెట్టండి, ట్రై చేసి చూడండి. అందుకే దేవుడు ఆల్రెడీ చెప్పాడు, అదే ఎవరు విధవరాలు ఆమె వేసిన దానికి ఆయన సౌకర్యం వేసిన దానికన్నా ఆమె దానికి వాల్యూ ఎక్కువ ఉందన్న. దట్ ఈస్ వాట్. ఇప్పుడు అంబానీ వచ్చి లక్షిస్తే ఎంత అండి? నథింగ్. అవునా కదా? నేను లక్షిస్తే చాలా మంచి, కరెక్టే కదా? దట్ ఈస్ వాట్ డిఫరెన్స్. సో మనం ఏమి ఇస్తున్నాం, ఎంత కష్టాల్లో ఉన్నా ఇవ్వాలనుకుంటున్నామా దేవుడికి, దేవుని సేవకి. దట్స్ వాట్ ఆల్వేస్. ఇచ్చి చూడండి, బ్లెస్సింగ్ రావచ్చు చెప్పండి. నిజంగా చెప్తున్నాను, ఇచ్చి చూడండి. ఫస్ట్ నీకు సాలరీ రావాలని 10% చర్చ్కి వాడు దేవ సేవకు మీ ఇష్టం, మీకు దేవుడు ఇస్తుంది. కానీ ఇచ్చి చూడండి, ఇచ్చి చూసిన తర్వాత రావచ్చు. ఓకే, దట్స్ వాట్. అండ్ లాస్ట్ అండి స్పిరిచువల్ గిఫ్ట్స్ మీద. స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేది ఆల్రెడీ చెప్పాను. స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆల్రెడీ ఒక కొరింథియన్స్లో ఒక్కసారి చదివితే నేను చెప్తాను, క్లోజ్ కూడా అయిపోతాను ఇప్పుడు. సో కొరింథియన్స్ ఎగ్జాక్ట్ నాకు స్పిరిచువల్ గిఫ్ట్స్ 9 గిఫ్ట్స్ అది. సో ఏమన్నా వర్స్ నెంబర్. సో 9 గిఫ్ట్స్ ఉంటాయండి స్పిరిచువల్ గిఫ్ట్స్. సో స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవరైనా అందులో తీసి చూడండి, గూగుల్ చేయండి స్పిరిచువల్ గిఫ్ట్స్. సో 9 గిఫ్ట్స్ అంటే ఇంకా చాలా ఉంటాయి, కానీ 9 అని మెన్షన్ చేశారు క్లియర్గా. సో ఈ ఎవరికైనా టాలెంట్స్ ఆర్ గిఫ్ట్స్ చదవమ్మా. 1 Corinthians chapter 4 12:4. 1 Corinthians 12:4. సంబడి దీంతో క్లోజ్ చేసేస్తాను. నానావిధములుగా ఉన్నది కానీ ఆత్మ ఒక్కడే. పరిస్థితులు నానావిధములుగా ఉన్నది కానీ ప్రభు ఒక్కడే. 1 Corinthians 12:8-10. 8-10 చదవండి. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ
స్వస్థపరచు. సో ఇలా చూసుకుంటే ఇలా చాలా ఉన్నాయి, 9 ఉన్నాయి. సో నేను జస్ట్ రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. స్వస్థపరచడం అంటారు. స్వస్థపరచడం ఇప్పుడు కొన్ని దగ్గర కొన్ని చూస్తాము, అంటే మనం నవ్వుకుంటాము, ఇలా అనగానే పడిపోతారేంటి, స్వస్థపడిపోతారేంటి, అది నవ్వద్దండి. కొన్ని అవుతున్నాయేమో ఫాల్స్ మనకు తెలియదు, కానీ చాలా వరకు ఏంటంటే దేవుడు ఇచ్చిన తలాంత, హిస్ గిఫ్ట్ అది. అందుకే వాళ్ళు ఏమంటారు, దే ఆర్ హీలింగ్. సో దే ఆర్ హీలింగ్. సో స్వస్థపరిచే గిఫ్ట్ ఉంది కాబట్టి అది అవుతుంది. కొందరికి కంఫర్ట్ చేసే గిఫ్ట్ ఉంటుంది, కొందరికి మాట్లాడే గిఫ్ట్ ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ యువర్ గిఫ్ట్? వాట్ ఈస్ యువర్ గిఫ్ట్? సర్చ్. ఏంటి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత సింపుల్ అండి. ఒక తండ్రి వాళ్ళ అబ్బాయికి సైకిల్ ఇచ్చాడు, కొత్త సైకిల్ ఇచ్చాడండి. మంచిగా వాడుకోరాని ఇప్పుడు ఆ సైకిల్ అలా పెట్టేసి ఆయన ఒక 6 నెలలు 1 year పెట్టేసి వాడకుండా ఉంటే ఏమవుతుందండి? వాడిపోతుంది. తర్వాత ఏంటి, ఇంకా స్కూటర్ కూడా ఉండదు. తర్వాత ఏమి కూడా తండ్రి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఉన్న గిఫ్ట్ కూడా పోతుంది. రైట్ అన్నమాట. సేమ్ మన గిఫ్ట్స్ కూడా, మన స్పిరిచువల్ గిఫ్ట్స్ కూడా ఆర్ వి యూజింగ్ ఫర్ హిస్ గ్లోరీ? ఏదో ఉన్నాం అబ్బా, మన ప్రాబ్లమ్సే చూసుకుంటాం, మనమే చూసుకుంటాం, మనం ఎలా ఉంటామో చూసుకుంటాం. ఆర్ వి యూజింగ్ ద గిఫ్ట్స్? జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. వాట్ ఆర్ యువర్ గిఫ్ట్స్? మీకు ఏమి ఇచ్చాడు దేవుడు? ఎక్స్ప్లోర్ చేయండి. అడగండి, దేవుడా నాకు ఏమి ఇచ్చాడు? అడగండి. నాకు ఇచ్చాడు, నేను అడిగాను అంటే నాకు నిజంగా దేవుడు అనుకోకుండా చెప్పాడు. దట్ ఈస్ వర్కింగ్ అండ్ ఐఎమ్ సీయింగ్ ద మిరాకిల్స్ అంటారు. సో ఆర్ యూ ఎక్స్ప్లోరింగ్? ఎక్స్ప్లోర్ అండ్ యూజ్. మిరాకిల్స్ జరుగుతాయి, చూడండి. మిరాకిల్స్ జరుగుతాయి. ఎక్స్ప్లోర్ చేయండి. మీ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏంటి చూడండి, దెన్ యూజ్ చేయండి ఫర్ హిస్ గ్లోరీ. మీకోసం కాదండి, అవి పనిచేయ కూడా, వేరే వాళ్ళు మామూలు మీకోసం కూడా, కానీ ఫర్ హిస్ గ్లోరీ వాడితే తప్పకుండా పనిచేస్తాయి. సో యూజ్ దెమ్. దానికి రీజన్స్ చెప్పకండి. దేవుడు అమ్మ ఐడియా, ప్లీజ్ దేవుడి దగ్గర రీజన్స్ చెప్పకండి. ఎందుకంటే ఆయన అన్నీ తెలుసు. ఆయన దగ్గరికి రీజన్స్ ఎందుకు చెప్తాం? ఆయన దగ్గర ఏమంటారు, ఓపెన్గా ఉండండి, క్లియర్గా ఉండండి. హీ విల్ బ్లెస్. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఓన్లీ లాస్ట్ 2 minutes అండి. సో ఇవన్నీ చేయడానికి ఇవన్నీ చేస్తున్నాం, కానీ ఇవన్నీ చేస్తుంటే ఒకరు మాత్రం సంతోషించారండి. ఎవరండి? సూపర్, చాలా బాగుంది. సో సాతాన్ ఉంది కదా, అవ్వనేమన్నది ఫస్ట్లో, దేవుడు అన్నాడా? అవునా? పండుగ కదా. వెంటనే ఏం చెప్తుంది? అమ్మో, నువ్వు కూడా దేవుడు అయిపోతావు, అందుకే మరి తినొద్దంట. దట్ ఈస్ వాట్ డౌట్. నీ గిఫ్ట్లో కూడా నువ్వు వాడుతుంటే డౌట్ వస్తుంది. లేదా నువ్వేమైనా చేస్తుంటే, నువ్వేమైనా మంచి పని చేస్తుంటే డౌట్ వస్తుంటాడు. ఎందుకు చేస్తున్నాడంటే వాడు చేస్తూనే ఉంటాడు. కానీ when you do all these things, TRPs, when you do the TRPs, he cannot do anything. And last 2 verses and ఇప్పుడు చూస్తే Genesis 3:1, then one thing. Okay. Sorry. Last one is 1 Corinthians 10:13. God will not allow you to step beyond what you can bear. 10:13. God will not allow you to. Yes. సాధారణంగా మనుషులకు కాదు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత. అక్కడ ఆగాను. సో అదే, సో వెన్ యూర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, టెంప్టేషన్స్ వస్తాయి. దట్స్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. అంటే నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చిన అన్నాడు దేవుడు. అంతేగాని నువ్వు హ్యాపీగా మంచం మీద పడుకొని నేను ఉత్తరం ఇస్తా అన్నాడు దేవుడు. నాకు మొరపెట్టుకో అన్నాడు. సో అది సో ఇప్పుడు క్లోజ్ ఏంటంటే లాస్ట్ వర్స్ 1 John 4:4 క్లోజ్. 1 John 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు. ఎస్, అదేనండి. సో ఇదంతటి కంక్లూజన్, బీ కాన్ఫిడెంట్. అండ్ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే. సో దట్స్ వాట్. డోంట్ ప్యానిక్, డోంట్
కానీ నాకు వచ్చిందండి, అలా అని అనొద్దు, ఫ్యాన్కి ఉన్నాను, కానీ గాడ్ ఇమ్మీడియట్లీ లిఫ్టెడ్. ఎందుకంటే ఎంత సహిస్తానో అంతవరకు తీసుకెళ్ళాడు నన్ను, మళ్ళీ తీసుకొచ్చేసాడు. సో దట్ ఈస్ వాట్ ఆల్వేస్ టీఆర్పీ, ప్రే, రీడ్ వర్డ్ అండ్ టెస్టిఫై. ఆల్ దీస్ 3 things ఎప్పుడూ చేయండి అండ్ యూ విల్ సీ ద డిఫరెన్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ చర్చ్. థ్యాంక్ యూ సూర్య ఫర్ అమేజింగ్ వర్డ్. ఎంతమంది ఆశీర్వదింపబడ్డారు? దేవుడు బట్టి వచ్చిన కాక మరి మంచి వాక్యంతో దేవుడు మనందరినీ బలపరిచాడు. మరి దగ్గర నరహరి గారికి మరి యొక్క ప్రత్యేక వందనాలు. వారికి సందేహానికి మీరిద్దరు కూడా వచ్చి మరి పరిచర్య చేసి